వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ ఏడిఆర్స్లో చూస్తే విప్రో 17% క్రాష్ అయింది. ఇండియన్ రూపీ మళ్ళీ కూడా వీక్ అవ్వడం మొదలవుతుంది. సేమ్ టైం వచ్చేసరికి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ కంటిన్యూ అవుతుంది. నిన్న యూఎస్ ఎకనామిక్ డేటా అయితే మాత్రం మార్కెట్స్లో లిటిల్ బిట్ న్యూట్రల్గా రావడం జరిగింది. వార్ పరంగా అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. గ్లోబల్ మార్కెట్స్లో నెగిటివ్ క్లోజ్ కనపడుతుంది. ఇవన్నీ కనెక్ట్ చేసుకొని మనం మాట్లాడదాం. సో ఈరోజు ఎక్స్పైరీ ఎలా ఉండొచ్చు అండ్ ఇంపార్టెంట్ స్టాక్స్ ఏమున్నాయి. బిట్ కాయిన్ 60,000కి రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ ఫాలో అవుతున్నాయి. ఇవి కూడా మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్సే. సో వీటన్నిటిని కూడా కనెక్ట్ చేసుకొని మనం మాట్లాడదాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. అలానే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద గ్లోబల్ మార్కెట్ అనాలిసిస్. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే డౌ జోన్స్ -14 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే నాస్డాక్ 173 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఏ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా అవన్నీ కూడా లిటిల్ బిట్ కరెక్షన్ అయితే మాత్రం వచ్చినాయి. మైక్రోన్ టెక్నాలజీ కానీ సమ్ అదర్ ఎన్విడియా స్టాక్స్ కానీ ఈరోజు డ్రాప్ రావడం మనం చూడగలిగాం. దానివల్ల నాస్డాక్లో డ్రాప్ వచ్చింది. అది డౌ జోన్స్ని కూడా లిటిల్ బిట్ డ్రాగ్ చేయడం అయితే మాత్రం మనం చూడగలిగాం. హవెవర్ యూరోపియన్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్గా క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అవుతున్నాయి, ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ ఆల్మోస్ట్ 1% డ్రాప్ అయింది. చైనా మార్కెట్స్ అన్నీ కూడా క్లోజ్ టు 1% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూస్తే కరెంట్లీ నాస్డాక్ ఫ్యూచర్స్ 150 పాయింట్స్ పాజిటివ్ సైడ్ రికవరీ అవ్వడం మనం చూసాం. యూరోపియన్ ఫ్యూచర్స్ అన్నీ కూడా పాజిటివ్లో కరెంట్లీ ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,174. ఓకే, మనకి నిఫ్టీ ఫ్యూచర్స్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ చూస్తే 24,095. దాని ప్రకారంగా చూస్తే అప్రాక్సిమేట్లీ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఒక 80 to 90 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెట్టింది. నేను థంబ్నెయిల్ టైటిల్ ఇస్తున్న టైంలో అయితే 100 పాయింట్స్ ప్లస్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపించింది. కానీ ఏడియాస్లో చూస్తే అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి లాస్ట్ నైట్ వాటి ప్రకారంగా చూస్తే విప్రో అప్రాక్సిమేట్లీ 17% క్రాష్ అయింది. ఇన్ఫోసిస్ 1.5% మాత్రమే పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% నెగిటివ్, ఐసిఐసి బ్యాంక్ 0.2% నెగిటివ్లో అయితే మాత్రం క్లోజ్ అయింది. బ్యాంకింగ్ ఏడియాస్ అయితే మాత్రం మైల్డ్ నెగిటివ్ అండ్ ఇన్ఫోసిస్ పాజిటివ్గా క్లోజ్ అయినా కానీ విప్రో అయితే మాత్రం 17% క్రాష్ అయింది. లిటరల్లీ విప్రో ఎందుకు క్రాష్ అయింది అని చెప్పేసి నేను గూగుల్లో చెక్ చేసినప్పుడు అయితే సో డిఫరెంట్ రీజన్స్ వస్తున్నాయి. యాక్చువల్గా విప్రో పైన జేపీ మోర్గన్ వాళ్ళు అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని రెడ్యూస్ చేశారు. సో అందువల్ల విప్రో స్టాక్ హెవీగా పడిందని చెప్పి, సెకండ్ వన్ వచ్చేసరికి ఏఐ రిలేటెడ్గా ట్రెడిషనల్ ఐటీ బిజినెసెస్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందులో విప్రో మేజర్గా ఎఫెక్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని చెప్పడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి విప్రోకి మేబీ మార్జిన్ ప్రెజెంట్ కమింగ్ క్వార్టర్లీస్లో ఉంటుందని రావడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇంకే అప్డేట్స్ అయితే మాత్రం కనిపించట్లేదు. ఇంకెవరైనా కానీ విప్రో స్టాక్ ఫాలో అవ్వడానికి నేను చెప్పిన రీజన్స్ కాకుండా మీకు ఇంకేమైనా కనపడితే మాత్రం ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నిన్నే మనం ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడాం అండ్ ఈరోజు ఐటీ స్టాక్స్లో విప్రో స్టాక్ హెవీగా క్రాష్ అవుతుంది. అయితే వన్ థింగ్, లాస్ట్ టైం కూడా ఒకసారి విప్రో 10% ఏడిఆర్లో క్రాష్ అయితే ఆ రోజు ఇండియన్ మార్కెట్లో మాత్రం 1.5% to 2% కరెక్షన్ వచ్చింది. సో ఏడిఆర్ బట్టి మనం కన్ఫర్మేషన్కి రాలేము. చూద్దాం ఈరోజు విప్రో స్టాక్ ఏమవుతుంది అనేది. కానీ నిఫ్టీ ఫిఫ్టీకి విప్రో అంత వెయిటేజ్ స్టాక్ కాదు కాబట్టి నిఫ్టీ ఫిఫ్టీని డ్రాగ్ చేయలేదని నేను అనుకుంటున్నా. సంవాట్ ఐటీ అంతా కూడా డ్రాగ్ చేస్తే మాత్రం నిఫ్టీ ఫిఫ్టీలో మైనర్ వాలటాలిటీ మనం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ ఎందుకు చూపెడుతుంది అని మీరు అడగచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇన్ఫోసిస్ రికవరీ అయింది. టాప్ 10 స్టాక్స్ వెయిటేజెస్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఇన్ఫోసిస్ ఇక్కడ పాజిటివ్ సైడ్ చూపెడుతుంది. మేబీ ఇది ఒక పక్క బూస్టప్ అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ ఇండియన్ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ నెంబర్ ఇంకా రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ వచ్చేసరికి కొంచెం వాలటాలిటీని క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి. అనదర్ పాయింట్ ఇండియన్ మార్కెట్స్కి నెగిటివ్గా ఉంది, అదేంటంటే ఇండియన్ రూపీ 95.265 రూపీస్ స్లోగా వీక్ అవుతుంది. 3 days బ్యాక్ 94.5 94.6 దగ్గర ఉండేది. ఇప్పుడు సడన్గా 95.26 దగ్గరికి అయితే మాత్రం బౌన్స్ అయిపోయింది. కమోడిటీస్లో క్రూడ్ చూసుకుంటే బ్రెంట్ ఆయిల్ 71 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI 68 దగ్గర ట్రేడ్ అవుతుంది.
క్రూడ్ 2 కూడా డ్రాప్ అవ్వడం మేబీ గిఫ్ట్ నిఫ్టీకి పాజిటివ్‌గా బూస్టప్ చేస్తుందని అనుకుంటున్నా. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా వెళ్ళడానికి ఒక పక్క క్రూడ్ డ్రాప్ అవ్వడం, 2 ఇన్ఫోసిస్ ఏడీఆర్ పెరగడం, బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం మిక్స్డ్‌లో ఉండడం బట్టి గిఫ్ట్ నిఫ్టీకి బూస్టప్ అయిందని నేనైతే అనుకుంటున్నా. యూఎస్ మార్కెట్స్ పరంగా యెస్టర్‌డే ఒక మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్ కూడా వచ్చింది. ఆ డేటా పాయింట్ ఏంటంటే యెస్టర్‌డే మీరు ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఫస్ట్ నుంచి చూసుకుంటే ప్రైవేట్ జాబ్స్ రిపోర్ట్ డేటా వచ్చింది. లాస్ట్ టైమ్ 122,000 ఈసారి ఎక్స్‌పెక్టేషన్ 105,000 నుంచి 113,000 నంబర్ ఏమో 98,000 వచ్చింది. ఓకే. కొంచెం ఇది పర్వాలేదు. సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా లాస్ట్ టైమ్ 54 డేటా వస్తే 53.6 నుంచి 54 అప్డేట్ అయితే మాత్రం నంబర్ ఏమో 53.3 వచ్చింది. ఇది కూడా పర్వాలేదు, కొంచెం న్యూట్రల్‌గా వచ్చింది. కానీ నిన్న ఫెడ్ ఒక స్టేట్మెంట్ చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం కనపడుతుంది. ఇది యూఎస్ మార్కెట్స్‌ని కొంచెం డ్రాగ్ చేయడం అయితే జరిగింది. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా డ్రాప్ అవ్వడానికి కారణం అదే. ఫెడ్ యొక్క న్యూ చైర్మన్ కెవిన్ వాష్ మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు ఫెడ్ చైర్మన్ వచ్చేసరికి ట్రంప్‌కి సేమ్ టైమ్ యూఎస్‌లో ఉన్న కొంతమంది ఇండస్ట్రియలిస్ట్‌కి అగెయిన్స్ట్‌గా అతను వర్క్ చేశారు. అగెయిన్స్ట్ అంటే ఏం లేదు. ఇన్‌ఫ్లేషన్ టార్గెట్ రీచ్ అయినంత వరకు ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయనని చెప్పాడతను. సేమ్ ఎగ్జాక్ట్‌లీ కొత్త పర్సన్ వచ్చిన తర్వాత మారుతదని అనుకుంటే కెవిన్ వాష్ గారు సేమ్ స్టేట్మెంట్ చేశారు. 2% యూఎస్ సెంట్రల్ బ్యాంక్ యొక్క ఇన్‌ఫ్లేషన్ టార్గెట్ అది అచీవ్ అయినంత వరకు ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఎటువంటి డెసిషన్ నేను తీసుకోనని క్లారిటీగా ఒక స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇది యూఎస్ మార్కెట్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఇంకొంచెం తగ్గించేసింది. ఇంట్రెస్ట్ రేట్స్‌ని అట్‌లీస్ట్ ఈ పర్సన్ అయినా తగ్గిస్తారనే పాయింట్ ఉంటే, ఇప్పుడు రైట్ నౌ ఇతను కూడా తగ్గించేటట్టు లేనట్టు కనపడుతుంది. ఇది ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్ మార్కెట్స్‌ని కూడా నెగెటివ్ సైడ్ డ్రాగ్ చేస్తుంది. ఇదే యాస్ ఆఫ్ నౌ గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవ్వడానికి రీజన్‌గా అయితే మాత్రం మారింది. ఇది అనదర్ అప్డేట్. మళ్ళీ రిలేటెడ్ స్టాక్స్ పరంగా చూసుకుంటే సౌత్ కొరియన్ స్టాక్స్ అయితే మాత్రం ఈరోజు కూడా క్రాష్ అయినట్టు కనపడుతున్నాయి. ఆల్మోస్ట్ 7% కాస్పీ ఇండెక్స్ సౌత్ కొరియన్ ఇండెక్స్ 7% మళ్ళీ ఈరోజు కూడా డిక్లైన్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. వార్ పరంగా చూసుకుంటే స్టిల్ ఇప్పటికీ కూడా డోహాలో ఇండైరెక్ట్ టాక్స్ జరుగుతున్నాయని మోస్ట్‌లీ ఇరాన్ వాళ్ళకైతే మాత్రం $3 బిలియన్ వరకు ఫండ్ రిలీజ్ చేయడానికి యూఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అప్డేట్స్ వస్తున్నాయి. కానీ ఇద్దరు కూడా ఇది అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు. న్యూస్ రిపోర్ట్స్‌లో వచ్చిన డేటా పాయింట్స్‌ని మనం అంత అఫీషియల్‌గా తీసుకోలేం. సో, డైరెక్ట్ అఫీషియల్స్‌గా స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు మనం మాట్లాడదాం. సో, ఓవరాల్‌గా న్యూస్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే రూపీ వీక్ అవ్వడం, సేమ్ టైమ్ వచ్చేసరికి ఫెడ్ చేసిన నెగెటివ్ కామెంట్స్ ఈ 2 కూడా మార్కెట్స్‌కి నెగెటివ్. అండ్ పాజిటివ్స్ పరంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ డిక్లైన్ అవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి నిన్న వచ్చిన యూఎస్ మ్యాక్రో ఎకానమీ డేటా పాయింట్స్ కొంచెం న్యూట్రల్‌గా ఉండడం మన ఇండియన్ మార్కెట్స్‌కి కొంచెం పాజిటివ్‌గా మనకి ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎఫ్ఐఐ డేటా. ఎఫ్ఐఐ యెస్టర్‌డే 1,140 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డీఐ 3,159 క్రోర్స్ బై చేయడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఎఫ్ఐఐ నెగెటివ్ సైడ్ ఉన్నారు. డీఐ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఉన్నారు. ఎఫ్ఐఐ అయితే మాత్రం వాళ్ళ నెగెటివ్ నెంబర్‌ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ ఎఫ్&ఓలో పొజిషన్స్ కూడా 80% మళ్ళీ పొజిషన్స్‌ని బిల్డ్ చేయడం మొదలుపెట్టారు. ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ కూడా నెగెటివ్ సైడే ఉన్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 55,869 పొజిషన్స్ స్టిల్ ఇప్పటికీ కూడా నెగెటివ్ సైడ్ పొజిషన్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఎఫ్ఐఐ, ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు డేటాస్ కూడాను కరెంట్‌లీ మార్కెట్‌లో నెగెటివ్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి వాలటాలిటీని మెయింటైన్ చేసే లాగైతే మాత్రం 2 కూడా కనపడుతున్నాయి. సో, ఇది అనదర్ అప్డేట్ అయితే. సో, ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా ప్రకారంగా అయితే మాత్రం కరెంట్‌లీ ఈ 2 కూడా నెగెటివ్‌గా ఉండేటట్టే మనకైతే మాత్రం తెలుస్తుంది. సో, ఇవి మెయిన్ పాయింట్స్ అయితే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద మార్కెట్స్ అంటే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా ఈరోజు ఉంది కాబట్టి, ఈరోజు మార్కెట్స్ ఎట్లా ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. 23,800-24,000 ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పి. నిన్న మనం మాట్లాడుకున్న రేంజ్‌లో నిఫ్టీ క్లోజ్ అయింది. అయితే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా ఉంది. నిఫ్టీ చూస్తే 24,000 అబోవ్ ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈరోజు 24,000 అబోవ్ ఓపెన్ అయిన తర్వాత అండ్ ఒకవేళ గాని డిప్ అయితే 24,000ని రీటెస్ట్ చేసి పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ 24,000 సైకలాజికల్ నంబర్. ఎనీథింగ్ 24,000 గాని ఈరోజు బ్రేక్ అయితే 23,800ని రీటెస్ట్ చేయడానికి నిఫ్టీ స్లోగా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ గాని 24,000 గాని డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే 24,000 నుంచి 24,200 ఇన్ బిట్వీన్‌లో మార్కెట్‌లో కన్సాలిడేషన్ ఫేజ్ మనం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్‌కి 77,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా ఉంది. 77,000 లెవెల్ అబోవ్ గాని సెన్సెక్స్ సస్టైన్ అయితే మాత్రం
స్లోగా 77,500 వరకు మొమెంటమ్‌ని మనం చూడొచ్చు. వన్స్ 77,500 కూడా బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్ చూస్తాం. నాకు తెలిసి ఈరోజు 500 పాయింట్స్ రేంజ్‌లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతదనుకుంటున్నాను. ఆ రేంజ్ 77,000 నుంచి 77,500. ఆ 2 రేంజెస్‌లో ఎనీ సైడ్ గాని, సెన్సెక్స్ గాని బ్రేక్ చేస్తే మాత్రం మేబీ మనం మొమెంటమ్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 58,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. యెస్టర్‌డే కోటక్ బ్యాంక్, సమ్ అదర్ బ్యాంక్స్ అన్నీ కూడా సపోర్ట్ చేయడంతో బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ మొమెంటమ్ చూడగలిగాం. కరెంట్లీ బ్యాంక్ నిఫ్టీ పరంగా 58,000 సైకలాజికల్ నంబర్. ఎనీథింగ్ ఈ 58,000 లెవెల్ గాని డౌన్ సైడ్ ఈరోజు బ్రేక్ అయితే నెగెటివ్ సైడ్ మొమెంటమ్ చూడొచ్చు. లేదా పాజిటివ్‌గా హోల్డ్ అవ్వడానికి బ్యాంక్ నిఫ్టీ ట్రై చేయడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ పరంగా కూడానా 26,800 రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు. దాని అబోవ్ గాని మార్కెట్ ఓపెన్ అయితే ఇప్పుడు అదే రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ చేస్తది. నౌ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 26,800 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం అది కూడా సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ కరెంట్‌లీ 60,143కి వచ్చింది. స్లోగా బిట్‌కాయిన్ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. బిట్‌కాయిన్ 60,000 ఇప్పటికి కూడా బ్రేక్ చేయడానికి అయితే మాత్రం ఇంకా ట్రై చేస్తుంది కానీ బ్రేక్ చేయలేకపోయింది. ఎనీథింగ్ 60,000 ఇక్కడ చూడండి 60,000 అబోవ్ గాని ఒక స్ట్రాంగ్ క్యాండిల్‌తో ఒక స్ట్రాంగ్ క్యాండిల్‌తో గాని క్లోజ్ అయితే మాత్రం దీని బిలో స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ మనం 65,500 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 71,500 వరకు మనం మొమెంటమ్‌ని అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ బిట్‌కాయిన్ 60,000 అబోవ్ క్లోజ్ అయిన తర్వాతనే మనం ఏదైనా మొమెంటమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం. క్లోజ్ అవ్వకపోతే మాత్రం అంత ఫాస్ట్‌గా మొమెంటమ్‌ని అయితే మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా మాట్లాడుకుంటే 4,100 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. కరెంట్లీ గోల్డ్ ఒక మైనర్ రేంజ్‌లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. 4,000 నుంచి 4,100లో. ఎనీథింగ్ ఈ 4,100 గాని బ్రేక్ చేయగలిగితే స్లోగా 4,352 వరకు మనం మొమెంటమ్‌ని చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్‌గా అప్ సైడ్ మొమెంటమ్ చూడొచ్చు. ఒకవేళ గాని ఈ రేంజ్ డౌన్ సైడ్ గాని వచ్చిందనుకోండి మనం ఫాల్ చూడడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎనీథింగ్ ఈ రేంజ్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ అయిన దాన్ని బట్టి మొమెంటమ్ మనం చూడగలుగుతాం. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం యూజువల్‌గా మాట్లాడుకుంటే మాత్రం ఫెడ్ గారు యెస్టర్‌డే చేసిన స్టేట్మెంట్స్, యెస్టర్‌డే యూఎస్ వాళ్ళకొచ్చిన డేటా పాయింట్స్ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చినంత వరకు గోల్డ్ పెరిగినా గానీ దాన్ని మనం ట్రస్ట్ చేయలేము. కొంచెం వాలటైల్‌గా గోల్డ్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. టెక్నికల్‌గా కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే 4,100 బ్రేక్ అయితే అప్పుడు గోల్డ్ పాజిటివ్‌గా రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుందని మనం కన్ఫర్మేషన్‌కి వెళ్ళొచ్చు. అది బ్రేక్ అవ్వలేంది అంత ఫాస్ట్‌గా మనం కన్ఫర్మేషన్‌కి కూడా వెళ్ళలేము. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ కూడానా ఇదే న్యూట్రల్ మొమెంటమ్ కనపడుతుంది. ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఎనీథింగ్ సిల్వర్ ఈ న్యూట్రల్ మొమెంటమ్స్‌లో ఎనీ సైడ్ గాని మనకు మొమెంటమ్ ఇస్తే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదంటే సిల్వర్ ఇక్కడే కన్సాలిడేషన్ అవుతూ స్లోగా రెసిస్టెన్స్ లెవెల్‌ని రీటెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. సెకండ్ వన్ అకౌంట్‌లో మీకున్న బెనిఫిట్ ఏంటంటే 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటది. సేమ్ టైమ్ వచ్చేసరికి ఎక్స్‌పైరీ ఉండదు. ఎక్స్‌పైరీ లేకుండా లెవరేజ్ ఉంటే ఆబ్వియస్‌లీ మనం ట్రేడింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. హైయర్ లెవరేజ్‌తో ఇనీషియల్ టైమ్‌లోని బిగినింగ్ స్టేజ్‌లో అయితే మాత్రం ట్రేడ్ చేయడానికి ట్రై చేయొద్దు. లాస్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. తక్కువ లెవరేజ్‌తో స్టార్టింగ్ ట్రేడ్ చేయండి. ఆ తర్వాత స్లోగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ట్రేడ్ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. కింద లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకైతే హెల్ప్ అవుతుంది. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ స్టాక్స్ మరి నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని మేజర్‌గా ఇంపాక్ట్ చేసేంత స్టాక్స్ న్యూస్ అప్డేట్స్ లేవు. బట్ జస్ట్ నార్మల్‌గా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూస్తే హీరో మోటో కార్పొరేషన్. హీరో మోటో కార్పొరేషన్ వారు ఆంధ్రప్రదేశ్‌లో 3,200+ క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు అప్రాక్సిమేట్‌లీ 4,000 జాబ్స్‌ని కూడా క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నామని కూడా చెప్తున్నారు. ఇది హీరో మోటో కార్పొరేషన్‌కి ఒక పక్క మనం పాజిటివ్‌గా అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకా ని ఎల్&టీ ఫైనాన్స్ వాళ్ళైతే మాత్రం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా అప్రాక్సిమేట్‌లీ 380 క్రోర్స్ అయితే మాత్రం ఫేస్ వాల్యూ 1 సీఆర్‌తో 380 క్రోర్ అయితే మాత్రం వీళ్ళు నామినల్ వాల్యూతో ఫండ్ రైజ్ చేయబోతున్నారు. ఎల్&టీ ఫైనాన్స్‌ని అయితే మాత్రం కొంచెం ఫోకస్ చేయండి. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి కోల్ ఇండియా వాళ్ళైతే మాత్రం జొలాన్ సోలార్ పార్క్ యూపీలో అయితే మాత్రం 600 మెగావాట్స్ ఆర్డర్‌ని విన్ చేసుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. దాని వాల్యూ అప్రాక్సిమేట్‌లీ 2,831 క్రోర్స్ అని కూడా చెప్తున్నారు. ఈ పవర్ పర్చేజ్ అగ్రీమెంట్ పరంగా 18 మంత్స్ టైమ్ పీరియడ్‌లో అయితే మాత్రం వీళ్ళు అగ్రీమెంట్ సైన్ చేసుకున్నారు. కోల్ ఇండియాకి ఇదైతే మాత్రం కొంచెం పాజిటివ్‌గా ఇంపాక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఓలా వాళ్ళవి అప్రాక్సిమేట్‌లీ ఫస్ట్ క్వార్టర్లీలో 43,719 వెహికల్స్ రిజిస్టర్ చేశారని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 22,252 వెహికల్స్
లాస్ట్ టైమ్ ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ 43,719 అని చూపెడుతుంది. వాహన్ డేటా బట్టి చెప్తున్నారు. మేబీ ఇది ఓలా ఎలక్ట్రిక్ స్టాక్‌ని ఈరోజు పాజిటివ్‌గా మూవ్ చేయడానికి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. భారత్ ఎయిర్టెల్ వాళ్ళదైతే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఎయిర్టెల్ మనీ అని చెప్పి వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఉంది. దాని నుంచి అయితే మాత్రం నాన్ డిపాజిట్స్ ఎన్‌బీఎఫ్‌సికి నాన్ డిపాజిట్స్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయడానికి కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశామని చెప్తున్నారు. ఇది భారత్ ఎయిర్టెల్‌కి కొంచెం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎల్&టీ వాళ్ళైతే మాత్రం హైదరాబాద్ మెట్రోలో స్టేక్‌ని కొంచెం ఎక్స్‌టెండ్ చేయడానికైతే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ సెప్టెంబర్ 30 వరకైతే మాత్రం పెట్టుకున్నారు డిస్పోజల్ డేటు. మరి మేబీ ఆలోపు స్టేక్‌ని ఇంక్రీజ్ చేసుకుంటారా లేదా స్టేక్‌ని రెడ్యూస్ చేసుకుంటారా అనేది కూడా చూడాలి. ఓకే. ఇది మెయిన్ పాయింట్స్. ఏవైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో నేను మీకు చెప్తాను. హోప్ క్లియర్ కట్‌గా నేను అనాలిసిస్ చేసిన డేటా పాయింట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.